चरगणम सारा जग करदा है ठगियां निगाह साडे पीछे क्यों है लगियां రికార్డ్స్ చూసుకో ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. మీకు కనుక మా ఫేస్ లో డిఫరెన్స్ ఉందంటే అది ఎందుకంటే మా జాస్ డిస్లొకేట్ అయిపోయాయి కాబట్టి, ఎందుకంటే మా జా డ్రాప్ అయిపోయింది సినిమా చూసి చూసి చూసి. ఏం సినిమారా ఇది, గుమ్మవుతున్నారా ప్రతి 5 minutes ఏంద్రా ఇది, వితౌట్ టేకింగ్ ఎనీథింగ్ హై. యా మ్యాన్, Yeah. వాట్ ఇస్ దిస్? హలో గైస్ అండ్ వెల్కమ్ టు ఎపిసోడ్ ఆఫ్ ద పిటగోడ రివ్యూస్. అండ్ ఈసారి మేము చూసిన ఫిలిం పేరు కల్కి. కల్కి చూసేసినాం అయితే. ఓ మై గాడ్, అవుట్ అండ్ అవుట్ అసలు. ఏంట్రా అరే, ఎవ్రీథింగ్ ఆ బడ్జెట్ ఏంది, ఆ చేసిన అవుట్పుట్ ఏంది, నాగన్నా ఏంది, అశ్వత్థామ ఏంది, మెథడ్ ఏంది. సల్యూట్. హి వాస్ సేయింగ్ ఇన్ వన్ ఇంటర్వ్యూ కదా, మా బడ్జెట్ కి మా విజన్ 3 times ఉంది సంథింగ్. Exactly. అండ్ హి షోడ్ మ్యాన్, ఇట్ ఇస్ అ డైరెక్టర్ షో ఆల్ అండ్ అవుట్ మ్యాన్. అసలు ఇండియన్ సినిమా కెన్ బి రియలీ ప్రౌడ్ ఆఫ్ దిస్. I did not expect this. I went with zero expectations, but then అసలు ఏమైండ్రా సినిమాలో నాకు ఏం అర్థమవుతుంది. I am gone. Okay, మా కంటిన్యూ అనేది ఉత్తి gone is an understatement. సో ప్లాట్ కి వచ్చేసైతే నాకు ఏం స్పాయిల్ చేయట్లేదు యాజ్ యూజువల్. బట్ బేసిక్ ఏంటంటే మన భైరవ్ వచ్చేసి ఒక బౌంటీ హంటర్. ఎలాగన్నా 1 million కలెక్ట్ చేసి He wants to go to the complex. అంతే. ఏమన్నా చేసి. ఏమన్నా That is one thread. The other thread is how refugees come in అది and how the religion is not there. అదంతా ఉంటుంది. అండ్ ధర్మం అనేది లేదు. ఒక dystopian land అది. ఒక డిస్టోపియన్ ల్యాండ్ లో హోప్ అనేది బేసిక్ సినిమా. దానికంటే ఎక్కువ ఏం చెప్పదలుచుకోవట్లేదు. మీరు థియేటర్స్కి వెళ్ళి బుక్ చేసుకోండి. You have to do that. అరే మన కాస్ట్ విషయంకి వచ్చినట్టయితే, అరే ఎవ్రీ క్యారెక్టర్ వాస్ హ్యాండ్ పిక్డ్ బై ది డైరెక్టర్ టు డూ దేర్ బెస్ట్. yes absolutely. Oh my god. అసలు ఎలా అంటే ప్రతి యాక్టర్ ని వాళ్ళ బాడీని, వాళ్ళ కట్అవుట్ ని అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారంటే ఇట్ ఇస్ రియలీ ఆసమ్. లైక్ చెప్పాలంటే రైట్ ఫ్రమ్ కమల్ హాసన్, కొందరికి సీజే వాడారు, అది వాడారు, ప్రతి ఒక్కటి ఉన్నా కానీ యూ క్యాన్ సీ దట్ ఇమోషన్ కమింగ్ టు ద స్క్రీన్. అండ్ కొన్ని సీన్స్ ఉంటాయి, there are some very appealing human scenes in the show. There were actual tears in my eyes. So good. మనోడు అందుకే ఫేస్ స్ట్రక్చర్ మారిపోయింది సార్. మేము ఫైట్ చేయలేదు, వినోడు కొట్టలేదు. ఇట్స్ జస్ట్ ఎమోషన్, jaw dropping emotion. And సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ వచ్చేసరికి ఫస్ట్ మేము చెప్పాల్సింది, కన్ఫ్యూజ్ చేయాల్సింది ఏంటంటే మేము ఒక 3D షోకి వెళ్ళాము. yes, అండ్ అన్లైక్ అ లాట్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ టోకెన్ చెప్తారు 3D అని, అండ్ అంతా బాగుండదు 3D. బట్ ఇన్ దిస్ ఫిల్మ్ సర్ప్రైజింగ్లీ యూ కెన్ గో ఫర్ ది 3D ఆల్సో. చాలా మంది 2D వెళ్తారు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. but then cinematographer man, what crazy guy. బ్యూటిఫుల్ అసలు. I got crazy with some lenses, some those shots, those dolly zooms. రైట్. అండ్ సీజే గురించి ఏం పర్టికులర్లీ చెప్పనక్కర్లేదు, బికాస్ వీళ్ళున్న అచీవ్ చేసిన బడ్జెట్ చెప్పినట్టే వాళ్ళకి 3 times యూ కెన్ సీ దట్ యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ ఆ డెడికేషన్ ఏదైతే కొన్ని చిన్నవి మనకు తెలియని ఉంటాయి, అది ఓవరాల్ ఎక్స్పీరియన్స్ కి యాడ్ చేసే ఆ మైనర్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయి చూడు, దట్ మేక్స్ ఇట్లా కార్ వెళ్తున్నప్పుడు there is some star sign and everything. అండ్ మ్యూజిక్ మ్యాన్, హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ద మ్యూజిక్? సంతోష్ నారాయణ BGM. The music was there. I mean, ప్రభాస్ సైడ్ నుంచి ఎక్కడైతే ఎంట్రీ సీన్ ఉంటుందో రైట్ అక్కడ చింపేసినాడు, కానీ అక్కడక్కడ లాక్ అవుతున్నట్టు అనిపించింది నాకు. బట్ డిడ్ ఇట్ సపోర్ట్ ద ఫిల్మ్? లైక్ it did support. Yeah, I expected a little more from Sana. Right. But then okay, this will do. మన ఫైనల్ థాట్స్కి వచ్చినట్టయితే, సినిమా బ్లాక్ బస్టర్, బొమ్మ అసలు మామూలుగా ఆడదు. ఏడికి పోయినా పిచ్చిలు వేసుకుని వెళ్తున్నారు జనాలు, మామూలుగా లేదా అసలు లాస్ట్ కి ఆడియన్స్ రియాక్షన్ తీసుకోవాలి. అసలు యూనో వాళ్ళకి ఊపిరి రావట్లేదు, అంత ఎక్కువ అనేది అయిపోయారు. మీరు కనుక సినిమా చూడలేదు అంటే ఐ మీన్ యు ఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ అ లాట్. సో one of the greatest cinematic experience of the last year, man. అండ్ చెప్పాలంటే నిజంగా ఒకప్పుడు బాహుబలి, ఇప్పుడు మళ్ళీ ఇది పక్కా స్థాయి పెంచింది. మనం పాన్ ఇండియా నుంచి వెళ్ళాము, ఇప్పుడు మనం పాన్ వరల్డ్, ప్రాబబ్లీ ఆ వర్డ్ ఏదైతే ఉందో, దిస్ ఈస్ ద వన్ విచ్ క్యాన్ లైక్ పుష్ ది హొరైజన్స్. అన్న పాన్ ఇండియా రెబెల్ స్టార్ నుంచి పాన్ వరల్డ్ రెబెల్ స్టార్ అయిపోతాడు. ఎలాగైతే మనం మార్వెల్ కి దానికి దీనికి ఐ విష్ దట్ ఈ మూవీ తోటి ఈవెన్ లైక్ ఫారెన్ పీపుల్ అండ్ people across like, exactly will get into Mahabharata. No, the thing is the movie has a universal appeal and that value. Andukane it looks so good. And also in the amalgamation of cultures, the religion, so good, man. So well thought out. Inkoti main final rating వచ్చేసరికి రేటింగ్ భయ్యా, రేటింగ్ ఇచ్చేలా ఆయక అసలు లేదు వీరికి. అసలు మీరు రేటింగ్ మేము ఇచ్చేంత లేదు అసలు, మాకంత సీన్ లేదు. మీరు వెళ్ళి చూడండి. భయపడకు, మరో ప్రపంచం వస్తుంది.
ఈ కొత్త సెటప్ ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే మా సెటప్ మారింది కాబట్టి. అంటే వీడికి సెకండ్ సెటప్ లో అవన్నీ కాదు. రే తమ్ముడు ఏం మాట్లాడుతున్నారా? స్టూడియో సెటప్ బ్రో. అలా సో చెప్పు, బేసిక్ గా వీఆర్ మూవింగ్ ఇన్ టు న్యూ స్టూడియో, న్యూ స్పేస్. ఇప్పుడు గ్రోత్ అనేది చాలా స్లోగా అవుతుంది, న్యూ థింగ్స్ వస్తున్నాయి అండ్ lot of things gonna come back. Yes. And there is our reveal. Okay. So we got Nagashwina's interview. Yes, It's yes. gonna happen soon. వాచ్ ఇట్, వాచ్ Do అవుట్. tune in. Do మేము అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్యాన్ బంగ్ తగ్గించి రేషనల్ గా కొంచెం జర్నలిజం సిద్ధాంతాలు దగ్గర పెట్టుకొని parties too. పాటిస్తూ సూన్ వస్తుంది ఇంటర్వ్యూ. వాచ్ అవుట్ ఫర్ దాట్. పాడ్కాస్ట్ వచ్చేస్తుంది. సో దానికోసం స్టే ట్యూన్. నాకున్న లేని తింగరి ప్రశ్నలను అడగబోతున్నా. మీకు కూడా? మీకున్న క్వశ్చన్స్ కూడా అడగండి. Actually, yeah, I think you should comment what questions you have for. సో నెక్స్ట్ మేము మా పాడ్కాస్ట్ వీ కెన్ ఆస్క్ నాగేనా. సో దాట్స్ ఇట్ ఫ్రమ్ అవర్ సైడ్. థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్. ఇంకా సపోర్ట్ చాలా కావాలి అండ్ మోర్ టు కమ్. Bye bye. కాస్ట్ ప్లస్ ఒక లీటర్ కోక్ తాగుతా.